టాక్సిక్ పీపుల్ని ఎలా గుర్తించాలి? రికగ్నిషన్ కావాలంటే ఏం చేయాలండి? మనకు గుర్తింపు కావాలంటే ఏం చేయాలి? నలుగురు గుర్తించేటట్టు ఒక పని చేయాలి. యెస్ ఆర్ నో? ఒక్కొక్కసారి మనం చేసినా అవతల వాళ్ళు గుర్తించరు కొంతమంది, అది వేరే విషయం. అయితే వీళ్ళేం చేస్తారంటే, వాళ్ళు మంచిగా పెర్ఫార్మ్ చేసి, ఆఫీస్‌లో టాస్క్‌లు మంచిగా కంప్లీట్ చేసి, టార్గెట్స్ మీట్ అయ్యి, ఆహా! అంత సీన్‌లా. వీళ్ళేం చేస్తారంటే, ఎవరైతే మంచిగా వర్క్ చేస్తారో, వాళ్ళకొచ్చే క్రెడిట్‌ని వీళ్ళు దొంగలిస్తారు. క్రెడిట్ స్టీలింగ్ అంటారు దీన్ని. క్రెడిట్ స్టీలింగ్. టాక్సిక్ పీపుల్ మీకు ఒక ఉదాహరణతో చెప్పాలంటే ఇమోషనల్ మస్కిటోస్ అండి వాళ్ళు. ఇప్పుడు ఒక దోమ ఉందనుకోండి, దోమ ఏం చేస్తుంది? గుయ్యి 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 అనుకుంటూ తిరిగి 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 ఎన్నిసార్లు కొడదామని ప్రయత్నించినా తప్పించుకొని మళ్ళీ వచ్చి మన స్కిన్కి గుచ్చి రక్తం తాగుతుంటుంది. వాళ్ళు మన స్కిన్కి ఏం గుచ్చరు, ఫిజికల్గా ఏం డ్యామేజ్ చేయరు. ఇమోషనల్ మస్కిటోస్ అని ఎందుకు అంటున్నానంటే, దోమ రక్తం తాగినట్టు టాక్సిక్ పీపుల్ మన మనశ్శాంతిని తాగేస్తుంటారు. క్రెడిట్ స్టీలింగ్ ద్వారా మనకి రావాల్సిన గుర్తింపుని, మనకు రావాల్సిన రికగ్నిషన్ని వాళ్ళేం చేస్తారంటే, ఇది మా వల్లే వచ్చింది అని చెప్పి తీసేసుకుంటారు. అంటే ప్రమోషన్లు లేకపోతే అప్రైజల్లు, ఇన్సెంటివ్స్ వాళ్ళు తీసుకుంటారా? అవి తీసుకోకపోవచ్చు, గుర్తింపు మాత్రం తీసుకుంటారు. అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ చేతలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఈ టాక్సిక్ పర్సన్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆ ప్రమోషన్ గుంజేసుకోవడానికి ట్రై చేస్తాడు, లేదా ఆ ప్రమోషన్కి కర్త కర్మ క్రియ వీడి వల్లే వచ్చిందని చెప్తాడు. అర్థమవుతుందా? సో క్రెడిట్ స్టీలింగ్ అనమాట. గుర్తింపు దొంగతనం చేసేవాడు టాక్సిక్ పర్సన్. క్రెడిట్ స్టీలింగ్ చెయ్యాలి అంటే ఈజీ కాదు కదండి, ఈజీ కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరి మధ్య, ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి బాస్, ఒకళ్ళు కలీగ్స్. వీళ్ళ కలీగ్స్ ఉంటారు కదా, బాస్ దగ్గరికి పోయి అతి వినయం దూర్త లక్షణం అనే ఒక సెంటెన్స్ ఉంది కదా. వీళ్ళు ఎంతో వినయంతో లేకపోతే బాస్కి చెంచాగిరి చేసి, ప్యాన్ మై లాంగ్వేజ్, నన్ను క్షమించాలి ఈ పదం వాడుతున్నందుకు, బాస్ దగ్గర చెంచాగిరి చేసి, బాస్ మాటతో మాటలు కలిపి వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ ఏర్పరచుకుంటారండి. లీడర్స్ టాక్సిక్ ఇండివిజువల్స్ని, టాక్సిక్ పీపుల్ని ఈజీగా గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టి అటువంటి వాడిని దగ్గరికి రానికూడదు. తర్వాత కలీగ్స్ దగ్గరికి పోయి ఏం చేస్తారంటే, బాస్కి అగెయిన్స్ట్గా చెప్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎవడు పుల్లలు పెడుతున్నాడు? నా చాలా చాకచక్యంగా మ్యానిప్యులేట్ చేస్తారు. మ్యానిప్యులేట్ చేసేసి క్రెడిట్ని తీసేసుకుంటారు.